అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కలిసి ఉంటే కలదు సుఖం. బంధాలు, బాంధవ్యాలు, కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ, హిందూ సనాతన సాంప్రదాయం ఇవన్నీ మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అల్లు రామలింగ గారి సతీమణి 93 సంవత్సరాలు ఆమెకి దాదాపుగా పరమపదించారు, స్వర్గస్థురాలయ్యారు. అల్లు రామలింగ గారి సంతానంగా ఆ లెగసీని అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు కావచ్చు ఈరోజు సినిమా పరిశ్రమలో ఉన్నారు. అటు నిర్మాత రంగంలో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుమారుడు అల్లు అర్జున్ నేషనల్ జాతీయ అవార్డులు కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకటేంటంటే అందరూ కోరుకున్నది, చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే చిరంజీవి గారి శ్రీమతి సురేఖ గారి తల్లే నిన్న చనిపోయారు. సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆమెను తీసుకెళ్లేటప్పుడు కూడా బరియల్ గ్రౌండ్స్ దాకా పాడి మోసి ముందుకెళ్ళారు. ఒకవైపు రామ్ చరణ్ ఆలింగనం చేసుకోవటం అల్లు అర్జున్ గారిని, ఇంకోవైపు చిరంజీవి గారిని ఆలింగనం చేసుకోవటం అల్లు అరవింద్ గారు. ఆ తర్వాత వెనువెంటనే 3 రోజులు షెడ్యూల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటికి వస్తే సాదర స్వాగతం పలికి ఆయన కౌగిలించుకొని లోపలికి ఏదైతే అల్లు అర్జున్ తీసుకెళ్తాం. ఇవన్నీ ఇది కదా కావాల్సింది. ఏం చేసుకుంటాం? శత్రుత్వం పెంచుకుంటాం. నేను అనే అహం వల్ల ఏం ఉపయోగం? అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు తప్పితే. మీరంతా కలిసి ఉండండి. మెగా ఫ్యామిలీ. చిరంజీవి ఒక మార్గదర్శి. ఆయన మార్గంలో నడిస్తే తప్పే ఉంది. ఆయనే మాకు గొప్ప అని చెప్పి ఒకప్పుడు అన్న మీరు ఆయన కంటే మేము గొప్పవాళ్ళనే భావనతో అల్లువారింట అల్లు అర్జున్ గారు కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇలా ఉండబట్టే కదా ఇవన్నీ పరిణామాలు. అవతల శత్రువులకు మీరు అవకాశం ఇచ్చినట్టు కాదా? చిరంజీవి గారు ఏ రోజు కూడా హైరార్కీ కూడా ప్రదర్శించాడా? తన కుటుంబం అంతా బాగుండాలని కోరుకున్నారు తప్పితే, తన సమాజం బాగుండాలని కోరుకున్నారు తప్పితే, 24 క్రాఫ్ట్స్ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు తప్పితే, హీరోలు అందరూ ఎదగాలని కోరుకున్నారు తప్పితే, తన కుమారుడే హీరో కావాలని కోరుకోలేదు కదా. మరి చిరంజీవి గారు అంత ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఉన్న చిరంజీవి గారితో ఎందుకు అనవసరంగా మీరు రామచరణ్తో ఎందుకు విభేదం? ఇవన్నీ అవసరం లేదు కదా. నిన్న సోషల్ మీడియాలో అంతా కనుల విందుగా ఉంది. ఎందుకంటే మీరు ఒక్క కుటుంబంగా ఉన్నప్పుడు, ఈ మెగా ఫ్యామిలీ మేమంతా అనే భావన ఉన్నప్పుడు ఇంకొకరు టచ్ చేయాలంటే మిమ్మల్ని భయపడతారు. ఆ భయం అనేది మీరు కలిగించవద్దు. మీరు విడిపోయి చిరంజీవి వేరు, చిరంజీవి కంటే నేనే గొప్ప, లేదా రామచరణ్ కంటే నేనే గొప్ప అని అల్లు అర్జున్ అనుకున్నా అది ఉపయోగం లేదు. తండ్రికి మించిన తనయుడిగా మీరు రూపాంతరం చెందండి. నిర్మాతకు మించిన కొడుక్క అల్లు అర్జున్ రూపాంతరం చెందండి. అందరూ ఎదగండి. ప్రపంచానికి మంచి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఆనిముత్యాలు తయారయ్యనే భావన ప్రజల్లో కలిగించండి. అంతేగాని నేనే అనే అహం ఎప్పుడైతే మన చెంత చేరిద్దో అదే పతనానికి దారితీస్తుంది. ఏదైనా కానీ శత్రుత్వం ఎప్పుడు మంచిది కాదు. ఇప్పుడు చైనా భారత్ మధ్య శత్రుత్వం ఉంది అనుకున్నాం. అది భారత్ చైనా ఇద్దరు అధ్యక్షులు, ప్రధానమంత్రి ఇద్దరు కలిశారు. నిన్న స్నేహపూర్వకంగా వెళ్దామని కోరుకున్నారు. ఆ విధంగా మనం వెళ్ళాలి. మన పుట్టుక విలువలను కాపాడుకోవాలా. ఆ రోజు అల్లు రామలింగ గారు అల్లుడిగా, చిరంజీవి గారు, సురేఖ గారు మనం చూసాం. అందరూ కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి ఈ మధ్య ఎందుకు ఈ హైరార్కీ ప్రాబ్లం? ఎందుకు నేను ఎక్కువ నేను తక్కువ అనే భావన కలగటం? అందరూ ఒకటే అనే భావన కలగాలి కదా. సోషల్ మీడియాలో 2 రోజుల ట్రెండింగ్ ఇదే. వీళ్ళు కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం అనేది అందరి నోట వినపడుతున్న మాట. ఏదైనా చిరంజీవి గారు ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఇండస్ట్రీకి పెద్ద, కుటుంబానికి పెద్ద, కుటుంబ విలువలకి పెద్ద, సామాజిక శ్రేయస్సుకు పెద్ద, సమాజంలో ప్రతి ఒక్కరు బాగుపడాలని కోరుకునే ఆయన గొప్ప దాతృత్వం మనం చూసాం. ఒక బ్లడ్ బ్యాంకు, ఒక ఐ బ్యాంకు, కరోనా టైంలో ఆక్సిజన్ అందించి లక్షలాది మందిని కాపాడు. ఇవన్నీ చేస్తున్న గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి మార్గదర్శకులు వెళ్ళండి. ఆయన నేనే ఎప్పుడు నాయకుడు, నా మార్గం మాట వినాలని అనుకోలే. అందరూ ఎదగాలని కోరుకున్నాడు. మేము చిరంజీవి గారు వేరు అనే భావన మీ నుంచి ముందు రావాలి, అల్లువారింటి నుంచి అనేది అందరూ చెప్తున్న మాట. ఏదైనా కానీ కష్టాలు వచ్చినప్పుడు కాకుండా, సుఖాలు వచ్చినప్పుడు కూడా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఆధిపత్య పోరు కాకుండా స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పుడే అవతల వాళ్ళకి అరే వీళ్ళు మెగా ఫ్యామిలీ, అల్లు మెగా ఫ్యామిలీ వేరు కాదు, ఇదంతా చిరంజీవి గారు వేసిన సామ్రాజ్యం, చిరంజీవి గారితో నడుస్తున్న హీరోలు ఆ యొక్క ఇది అని అంటే ఎంత మంచిది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మోదీ గారే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు 2 చేతులు ఎత్తి ఈ దేశానికి వీళ్ళు సరికొత్త నాయకత్వం వహిస్తారని చెప్పే ఆ భావన వలన ఉన్నప్పుడు, సంక్రాంతి వేడుకలు కూడా చిరంజీవి గారిని పిలుస్తున్నప్పుడు, ఈయన పవన్ గారు తుఫాన్ అని పవన్ను పొగుడుతున్నప్పుడు పవన్కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళాలి? వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? అల్లు అర్జున్ గారు ఆ రోజు నా మిత్రుడు, నేను చేస్తాను, నా ఇష్టం అనే ఎందుకు? ఎవరైనా ఇప్పుడు వస్తారా మీకోసం? ఎవరు రారు. అది చిరంజీవి గారు వస్తాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మీరంతా ఒకటనే భావన కలిగించినప్పుడు
అవతల వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారుతుంది, మీరంటే భయము కలుగుతుంది, భక్తి కలుగుతుంది. మీరు అనవసరంగా ఈ హైరార్కీ ప్రాబ్లంలో ఆయన కంటే మీరు ఎక్కువ అని చెప్పి మీ మధ్య పొలాలు పెట్టే వాళ్ళని జాగరూకత వివరించండి. మీరంతా ఒకటే. ఆ రోజు మా చిరంజీవి గారి వల్లే కదా, ఆ నటన వల్లే కదా మేము ఎదిగింది, ఆయన బాటలో మనం వెళ్తే అందరూ బాగుంటామనే ఆ భావన ఎప్పుడైతే కలుగుతుందో అందరూ బాగుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.